నమస్తే, వెల్కమ్ టు 11 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంటర్ ఫలితాల వివాదంపై బీజేపీ ఆగ్రహం, జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు సిద్ధం. ఇంటర్ రిజల్ట్స్పై హైకోర్టు ఆగ్రహం, రివాల్యుయేషన్పై నిర్ణయం తెలపాలని ఆదేశం. రివాల్యుయేషన్ గడువు 21 వరకు పెంపు, ఫీజు తగ్గించాలన్న డిమాండ్ను పట్టించుకోని బోర్డు. పరిషత్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రణాళికలు, మంత్రులు సీనియర్ నేతలను రంగంలోకి దింపిన కేసీఆర్. కోరం లేక ఐఏఎస్ సర్వసభ్య సమావేశం వాయిదా, ప్రధాన కార్యదర్శిపై వ్యాఖ్యలే ఎజెండా. ఈసీ రూల్స్ చూపిస్తే పదవి వదిలేస్తా, వ్యవసాయ శాఖపై సమీక్షిస్తామన్న సోమిరెడ్డి. సిఎల్పి విలీనంపై తెలంగాణ కాంగ్రెస్ అలర్ట్, ఫిరాయింపు నేతలపై చర్యలకై స్పీకర్కు విజ్ఞప్తి. ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ అపహాస్యం చేస్తోంది, డబ్బు ఆశ చూపి నేతలను లాక్కుంటున్నారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీవీప్యాట్లు 50% లెక్కించాల్సిందే, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్న చంద్రబాబు. మోదీపై పోటీకి సిద్ధమంటున్న నిజామాబాద్ రైతులు, వారణాసి నుంచి బరిలోకి దిగేందుకు వ్యూహాలు. వరంగల్ మేయర్ ఎన్నికలపై టీఆర్ఎస్ కసరత్తు, ఇన్ఛార్జిగా బాలమల్లుని నియమించిన కేసీఆర్. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, ఏపీలో భారీ వర్షాలకు అవకాశం. వర్ష బీభత్సానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రాణ నష్టం, తెలంగాణలో 6, ఏపీలో 1 దుర్మరణం. అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు. బిల్కిస్ బానోకు 50 లక్షలతో పాటు ఉద్యోగం, గుజరాత్ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం, 2 కార్లు ఢీ 8 మందికి గాయాలు. సీట్ల కేటాయింపులో ఓబీసీలకు పెద్దపీట, గత ఫలితాన్ని మళ్లీ రాబట్టేందుకు బీజేపీ సమీకరణాలు. చందా కొచ్చార్ దంపతులకు ఈడీ సామాన్లు, 30లోగా విచారణకు రావాలని ఆదేశం. జెట్పై బ్రిటన్ పెట్టుబడిదారు ఆసక్తి, భారత బ్రిటిష్ ప్రధానులకు లేఖ. ఉగ్రవాదంపై సౌదీ అరేబియా సీరియస్, ఒకేసారి 37 మందికి మరణశిక్ష. క్రైస్ట్ చర్చ్ దాడికి ప్రతీకారంగానే శ్రీలంక పేలుళ్లు, పార్లమెంట్లో ప్రకటించిన లంకా సర్కార్. కొలంబోలో మరిన్ని దాడులు జరగొచ్చని ఐబీ హెచ్చరిక, బహిరంగ ప్రదేశాల్లో పెళ్లిళ్లకు ప్లాన్, అప్రమత్తమైన సర్కార్. చేతులెత్తేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు, ఉత్కంఠ పోరులో 7 వికెట్ల తేడాతో చెన్నై గెలుపు. నేడు పంజాబ్తో తలపడనున్న ఆర్సీబీ, బెంగళూరు వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్. ఆసియా రెజ్లింగ్లో బజరంగ్ పునియా దూకుడు, వరుసగా 7సారి స్వర్ణం.
For more updates, please subscribe 99 TV Telugu.